మొత్తం మీద ఇప్పుడు కాకకు ఉస్మానియా యూనివర్సిటీ గుర్తుకొచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్ళు లేవంట, ఉస్మానియా యూనివర్సిటీలో కరెంట్ లేదంట, రకరకాలుగా ఆగమాగం అవుతున్నాడు. 10 ఏళ్ళు ఎన్నడు కూడా గుర్తుకు రాలేదు. అదే అనుకుంటా 10 ఏళ్ళల్లో ఎన్నడు కూడా కాకకు ఉస్మానియా యూనివర్సిటీ గుర్తు రాలే, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే పిల్లలు గుర్తుకు రాలే, అక్కడ తొంగి చూడలే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా రాలే. ఒక్కసారి మిలియన్ అది 100 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక్కసారి అది గూడ వలగొట్టుకొని అక్కడ నుంచి ప్రత్యేకంగా ఒక రోడ్ వేయించుకొని అందులో నుంచి వచ్చిండు. వచ్చి తెర మీద కూడా అక్కడ వేస్తారు కదా, స్క్రీన్లు వేస్తారు కదా, రాష్ట్రపతికి ఇట్లా వచ్చినప్పుడు ఆ తెర మీద కూడా కాక ఫోటో కనిపించకుండా బొమ్మ కనిపించకుండా వేసిండ్రు. ఎందుకనంటే తీసి ఇసిరేస్తారని. అయితే అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో చీఫ్ వార్డెన్ అయినా ఆయన ఏం చేసిండంట, ఇక్కడ నీళ్లు లేవు, కరెంట్ లేవు, వెళ్ళిపోవాలని చెప్పేసి ఒకటి ఇచ్చేసిండు. మరి కేసీఆర్ ఆదేశాలతో నెల రోజులు బంద్ అని చెప్పేసి ఇచ్చేసిండు. కేసీఆర్ అలా ఆదేశాలతో ఇచ్చిండా అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. దీని మీద క్లియర్గా ప్రభుత్వం చెప్తా ఉంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీనిపైన స్పందించిండు. 100% ఒక కనుక్కున్నారంట. కనుక్కున్న తర్వాత నీళ్లు ఫుల్ ఉన్నాయి, తర్వాత కరెంటు కూడా ఫుల్ ఉన్నది, విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, 100% మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది. చెప్తా ఉంటే కాకనేమో ఆగమాగం అయిపోయి ఇక ఏదో చేస్తా ఉన్నాడు. అంతా కూడా నడుస్తలేదు, కాక నమ్ముతలేరు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ గుర్తు రాలే కానీ అనురాగ్ యూనివర్సిటీ పల్లరాజేశ్వర రెడ్డిది, మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డిది ఎవరి మీద అనురాగం ఉన్నదో అర్థమవుతుంది. ఇది ఇట్లా ఉంటే ఇక మరోవైపు ఇక్కడ ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఏది ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే అసలు యాక్చువల్గా దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం, తర్వాత అది దేశవ్యాప్తంగా చర్చ జరగడం, దానికి పూర్తి స్థాయిలో కౌంటర్ ఇచ్చుకోలేకపోతుంది భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అంటే ఢిల్లీలో కంప్లైంట్ చేసిందంట ఎక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నేతల పైన. ఈ నేపథ్యంలో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరో 4 పైన కేసు నమోదు చేసిండ్రు. దానికి సంబంధించి నిన్న గాంధీ భవన్కి వచ్చేసి నోటీసులు ఇచ్చేసి ఇదేంటి విచారణ కాదా అటు ఇట్లా కావాలని చెప్పిండ్రు. చెప్తే మేము 15 రోజుల తర్వాత దానిపైన వివరణ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిన్న. ఇక మరోవైపు మొత్తం మీద ఎండలు మండిపోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇవాళ 10వ తరగతి పరీక్షా ఫలితాలు వస్తున్నాయి కాబట్టి మీరు క్లియర్గా చెప్తా ఉన్నాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. మొన్న ఇంటర్ పిల్లలే పాస్ ఫెయిల్ అనేది పెద్ద జీవితంలో పెద్ద విషయం కాదురా బాబు. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించండి, పిల్లలకు ధైర్యం చెప్పండి. ఒకవేళ ఫెయిల్ అయిందనుకో, ఫెయిల్ అయితే టెన్షన్ ఏం పడకరా నాయన, మళ్ళీ ఒకసారి రాసుకోవచ్చు అని చెప్పండి. ఒకవేళ కొంచెం తక్కువ మార్కులు తక్కువ పర్సెంటేజ్ వచ్చిందనుకో మళ్ళీ పెంచుకోవచ్చు, ఇప్పుడు కాదు ఇంటర్లో పెంచుకోవచ్చు అని చెప్పండి. కాబట్టి పిల్లలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఉదయం 11 గంటలకు 10వ తరగతి పరీక్ష ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ విషయం క్లియర్గా, ఎందుకంటే మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక్క పిల్లగాడు చచ్చిపోయినా ఎవరు చనిపోయినా కానీ ఆ కుటుంబంలో ఉండేటువంటి విషాదం అంతా ఇంత ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అటువంటి అవసరం లేదు, ఇప్పుడు కాకపోతే ఇంకో అంతా వాడికి ఎట్లా టాలెంట్ ఉంటే వాడు రాణించగలుగుతాడు. ఇక జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం రాజకీయ హీటును వేడెక్కిస్తూ ఉన్నాయి. మరోవైపు నిన్న అంటే 17 స్థానాలకు లోక్సభ స్థానాలకు గాను 625 మంది ఉండే. 625 మంది ఉంటే నిన్న 100 మంది ఉపసంహరణ గడువు నిన్న లాస్ట్ ఉండే. అయితే ఉపసంహరణకు ఏదైతే నామినేషన్లో ఉపసంహరణ ఉంటుందో 100 మంది ఉపసంహరించుకున్నారు. కొంతమంది దాంతో ఉపసంహరించుకున్నారు, కొంతమంది దీంతో రకరకాలుగా ఉపసంహరించుకున్నారు. దీంతో ఇప్పుడు 525 మంది 17 పార్లమెంట్ సెగ్మెంట్లో 525 మంది ఇప్పుడు బరిలో ఉన్నారు. ఇక ఇట్లా ఉంటే ఈ రోజు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన కొనసాగుతుంది. ఆల్రెడీ 6 o'clock స్టార్ట్ అయి వెళ్ళిపోయాడు. ప్రజాప్రతినిధులు మార్నింగ్ వాకర్స్ తో చాలా వరకు కలిసే రోజు కూడా విస్తృతంగా పర్యటన కొనసాగుతూ ఉంది. తర్వాత అక్కడ పట్టభద్రులు, ఇటు ఉద్యోగులను, తర్వాత ఇక్కడ నిరుద్యోగులను, అటు విద్యార్థులను, అటు అంటే ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఈ 3 జిల్లాలకు సంబంధించి ప్రధానంగా అందరినీ కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తీన్మార్ మల్లన్న. కాబట్టి మీరందరూ కూడా మీరు అందిస్తున్నటువంటి ప్రోత్సాహం కానీ, మీరు ఇస్తున్నటువంటి ఆదరణ కానీ, మీరు ఇస్తున్నటువంటి భరోసా కానీ, మీరు ఇస్తున్నటువంటి ఈ తోడ్పాటు అంతా కూడా 100% మంచి జరుగుతుందనేటువంటి భరోసాతో ఇస్తూ ఉన్నారు. కాబట్టి మంచి జరుగుతుంది. కాబట్టి తీన్మార్ మల్లన్నకు అండగా ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుతా ఉన్నాం. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా మీది పోతుంది
వెలుగు దినపత్రిక చూద్దాం. ఉడుకుతున్న రాష్ట్రం, సాధారణం కన్నా 5-6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు. నల్లగొండ జిల్లా మాతూరులో అత్యధికంగా 45.5 డిగ్రీలు. మరో 4 రోజులు వడగాల్పులు. వాతావరణ శాఖ హెచ్చరికలు. జర ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళుంటే బయటకు ఉడుకుతా ఉంది, ఇంట్లో కూర్చున్నా గానీ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బంకర్లలో స్ప్రింగ్స్ పెట్టి. రాష్ట్రంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. వేడి ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు కూడా జనాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బయట ఉష్ణోగ్రతలతో రూమ్ టెంపరేచర్లు కూడా విపరీతంగా పెరగడంతో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక కరీంనగర్లోని ఓ పెట్రోల్ బంక్ యజమాని ఇలా స్ప్రింక్లర్లు పెట్టిండంట, ఏర్పాటు చేసిందంట. పెట్రోల్ కోసం వచ్చే వాహనదారులు స్ప్రింక్లర్ల నుంచి వచ్చే నీటి బిందువులతోటి ఇట్లా మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది. ఇది దుబాయ్ లో మొత్తం లైట్స్ కి పెట్టేసి దుబాయ్ మొత్తం కూల్ చేస్తా ఉన్నారు. వర్షం వచ్చినట్టు వస్తాయి ఇట్లా అక్కడికి వచ్చి లేవడతారు. 17 ఎంపీ సీట్లు, 525 మంది పోటీ. రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. అత్యధికంగా సికింద్రాబాద్ బరిలో 45 మంది. ఆ తర్వాత స్థానంలో మెదక్, చేవెళ్ల, పెద్దపల్లి, వరంగల్. అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో 12 మంది. 12 రోజుల పాటు మరింత హోరెత్తనున్న ప్రచారం. ఇక హీట్ ఉంటది 100%. ఇదంతా కూడా జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఇది అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినంత అంత తీవ్రమైనటువంటి డబ్బు ప్రవాహం కానీ లేకపోతే అవన్నీ కూడా ఉండవు. కాకపోతే ఏంటంటే ఇక ఎండలు కూడా ఉన్నాయి కాబట్టి 100% ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. తర్వాత డబ్బులు అందాయి. అటువంటిది ఇక్కడ డబ్బులు ప్రజలకు అందకపోవచ్చు కానీ లీడర్లకు అందుతాయి. కాకపోతే అటువంటి చేయొద్దు. ఎందుకంటే మనం ఒకవేళ డబ్బులు తీసుకున్నామంటే వాళ్ళని అడగనికి అవకాశం చేయడానికి లేదు. కాబట్టి అది కాకుండా మనము నిజాయితీగా ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వాపసు తీసుకున్నారు. అయితే అత్యధికంగా సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి 45 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో మెదక్, చేవెళ్ల, పెద్దపల్లి, వరంగల్ స్థానాలు ఉన్నాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో 12 మంది పోటీలో నిలిచారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ప్రతి లోక్సభ పరిధిలో ఆయా పార్టీల క్యాండిడేట్స్ పోటీలో ఉన్నారు. కొన్ని చోట్ల బీఎస్పీ, భువనగిరి నుంచి సిపిఎం అభ్యర్థి బరిలో నిలిచారు. ఈ నెల 17వ తేదీన లోక్సభ ఎన్నికలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నిన్న మొత్తం మీద నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో క్లియర్గా ఇప్పుడు చివరిగా మిగిలింది 525 మంది 17 లోక్సభ స్థానాలకు సంబంధించి. ఇది ఎట్లా ఉంటే పంట నష్టపరిహారానికి ఈసీ గ్రీన్ సిగ్నల్. హెడ్స్ అప్. వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సర్కార్కు ఈసీ ఓకే చెప్పింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన పంట నష్టానికి రైతులకు 15.81 కోట్ల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. మంచి ముచ్చటది. పంటన అంటే నిజంగా ఎలక్షన్ తీసుకున్న నిర్ణయం కూడా చాలా మంచిది. ఎందుకంటే రైతులు బాధపడతా ఉంటే ఇట్లా ఎన్నికల కోడ్ అని చెప్పేసి అట్లా కాకుండా వాళ్ళకు నష్టపరిహారం ఇస్తే బాగుంటుందని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. మంచి అంశం. 789 టీఎంసీలు మావే. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 1050 టీఎంసీల వాటాలో 789 టీఎంసీలను తమకు కేటాయించాలని కేడబ్ల్యూడిటి 2కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేడబ్ల్యూడిటి 2కు స్టేట్మెంట్ ఆఫ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది అని చెప్పి చెప్తా ఉంది. అయితే 1050 టీఎంసీలలో 789 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే గతంలో కాకేం చేసిండు, మాకేం అవసరం లేదు 299 అని చెప్పేసి లెటర్ రాసి ఇచ్చేసి వచ్చిండు. మళ్ళీ మాకు నీళ్ళు వస్తలేవు అట్లా అని చెప్పేసి మళ్ళీ డైలాగులు కొడతా ఉన్నాడు. రిజర్వేషన్లపై హీట్. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు నినాదం ఎత్తుకున్న సీఎం రేవంత్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ప్రచారాస్త్రంగా మారిన అంశం. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోయారని రాష్ట్ర నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్. అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారంటూ కాంగ్రెస్ పై ఢిల్లీలో కేసు. గాంధీ భవన్ కు వచ్చి 4గురికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు రేపు విచారణకు రావాలని ఆదేశించారు. గాంధీ భవన్ కు వచ్చి ఇచ్చిండ్రు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకున్న బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు అనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను గుంజుకొని ముస్లింలకు అప్పగిస్తారంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా రేవంత్ రెడ్డి ఎత్తుకున్న అంశం
ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ప్రచారాస్త్రంగా మారింది. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆర్ఎస్ఎస్ ఎజెండాకు అనుగుణంగా కేంద్రంలోని మోడీ సర్కార్ అడుగులు వేస్తున్నదని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలంటే బీజేపీకి 376 సీట్లు అవసరమవుతాయని, అందుకే ఆ పార్టీ అబ్కీ బార్ 400 పార్ అని ఓట్లు అడుగుతున్నదని కొద్ది రోజులుగా ఆయన ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న రేవంత్ ఎత్తుకున్న ఈ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో వాళ్ళు కూడా దీనిపైనే ప్రచారం చేస్తూ జనంలోకి వెళ్తున్నారు. దీంతో అమిత్ షా అలర్ట్ అయ్యారు. రేవంత్ కు గట్టి కౌంటర్ ఇవ్వడంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఫెయిల్ అయ్యారని, అందువల్లే ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ప్రచారాస్త్రంగా మారిందని అంచనాకు వచ్చారు. బీజేపీ ఓట్లకు భారీగా గంటుపడే ప్రమాదం ఉండడంతో తెలంగాణ లీడర్లకు అమిత్ షా క్లాస్ తీసుకోవడంతో పాటు నష్ట నివారణ చర్యలకు దిగినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే అమిత్ షా వీడియోను కాంగ్రెస్ మార్పింగ్ చేసిందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఓ వీడియోను బయటపెట్టిండ్రు. రేవంత్ చెప్పింది అబద్ధం, ఆయనపై న్యాయ పోరాటం చేస్తాం. కిషన్ రెడ్డి రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా? రేవంత్ కేటీఆర్ కు సంజయ్ సవాల్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. నిన్న గాంధీ భవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చిండ్రు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన 4 ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక సోమవారం గాంధీ భవన్ చేరుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి, ఇతర అధికారులు, పిసిసి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్, శివశంకర్, అస్మా తస్లీం, నవీన్లకు నోటీసులు అందజేశారు. వచ్చే నెల 1న ఢిల్లీలోని తమ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా దీనిపై పిసిసి లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చారని, తానే ఆ నోటీసులను తీసుకున్నానని ఆయన చెప్పారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు 15 రోజుల గడువు అడిగామన్నారు. ఇక ఎఫ్ఐఆర్ కాపీ చదివిన తర్వాత దీనిపై ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆలోచిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు రాబోతున్నందునే బీజేపీ ఈ నోటీసుల కుట్రకు తెరలేపిందని చెప్పేసి ఆయన రామచంద్రారెడ్డి ఆరోపించిండు. 15 రోజులు అడిగినంటే 15 రోజులలో మే 13 కల్లా ఖతమైతే ఎలక్షన్ అయిపోయినాక. చలో, నిన్న కాంగ్రెస్ లోకి గుత్తా అమిత్. సోమవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి, పక్కన మంత్రి కోమటిరెడ్డి వెంకట. గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసిండు. నన్ను అరెస్ట్ చేస్తారట, గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులను పంపిండ్రు సీఎం రేవంత్. ఇన్నాళ్ళు ఈడీ, సిబిఐ వాటిని వాడుకున్న, ఐటీని వాడుకున్న కేంద్రం ఇప్పుడు కొత్తగా ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నది. నేను పోలీసులకు భయపడను, బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని వ్యాఖ్య. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో కలిసి కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటూ ఉన్నాడు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నన్ను అరెస్టు చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఢిల్లీ పోలీసులను పంపింది. హైదరాబాద్ కు వచ్చిన ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ లో మా సోషల్ మీడియా టీముకు నోటీసులు ఇచ్చిండ్రు. ఇప్పటిదాకా ఈడీ, సిబిఐ, ఐటీని వాడుకున్న కేంద్ర సర్కార్ కొత్తగా ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నది అని మండిపడ్డారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న రేవంత్ సోమవారం కర్ణాటకలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి గుర్మిట్కల్ సేడంలో నిర్వహించిన సభల్లో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇది ఇట్లా ఉంటే ఢిల్లీపై కోల్కతా గెలుపు. ఐపీఎల్ 17 లో కోల్కతా 6వ విజయం సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్ లో కోల్కతా 7 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. తొలుత 20 ఓవర్లలో 153 పరుగులు స్కోర్ చేసినట, 9 వికెట్లు పోయి. ఇక కేకేఆర్ మాత్రం 16.3 ఓవర్లను పొట్టు కొట్టేసి 150 మీద కోల్కతా గెలిచింది. ఇక బీజేపీకి వచ్చేవి 200 సీట్ల లోపే. కేంద్రంలో ఇక సంకీర్ణమే. నువ్వే కింగ్ అవుతావు కాక, నువ్వే కింగ్ అవుతావు. మా నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతాడు. కాదన్నా, ఈక లేదు, తోక లేదు. కేంద్ర మంత్రి ఇండియా కూటమిలో లేడు, ఎన్డీఏ కూటమిలో లేదు. కేంద్ర మంత్రి ఎట్లా అవుతాడు ఆయన? సోమలింగం అన్నట్టుంది. మేము 12 ఎంపీ సీట్లు గెలుస్తాం. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ వల్లనే పేదలకు పట్టడనం దొరికింది, నీకైతే లైఫ్ దొరికింది. అబద్ధాలతో రేవంత్ అధికారంలోకి వచ్చారని విమర్శ. ఖమ్మం కాల్వొడ్డు నుంచి జెడ్పీ సెంటర్ వరకు బీఆర్ఎస్ రోడ్ షో. సూడిగా 12 సీట్లు వస్తాయంట, 12 సీట్లు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. 12 సీట్లు వస్తే చక్రం తిప్పుతాడంట. నాగేశ్వరరావు ఇక్కడ మంత్రి అవుతాడు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లకు మించి రావని, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సర్వేలన్నీ ఇదే విషయం చెప్తున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ 12 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీకి ఓట్లేస్తే గోదావరిలో వేసినట్లేనని విమర్శించారు. సోమవారం ఖమ్మం జెడ్పీ సెంటర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడిండు. ఇక నామా నాగేశ్వరరావు సర్వేలన్నీ 3వ ప్లేస్ చెప్తా ఉంది. ప్రజా సేవ కోసం ఆ దేవుడే నన్ను పంపించిండు. నాకు 2 దేవుళ్ళు, ఒకరు భగవంతుడు, మరొకరు దేశ ప్రజలు. మోదీ వారసత్వ ఆస్తిపై పన్ను వేసుడు పరిష్కారం కాదు, ప్రమాదకరం. రాజ్యాంగం ప్రకారం మైనార్టీల సంపద పెంచలేరు. మిగిలిన వారి సంపద పంచితే మత సామరస్యం ఉండదు. ప్రభుత్వం మీ సంపదను పంచుతామంటే ఊరుకుంటారా? ప్రతిపక్షాలు గెలవలేకే నియంతృత్వం అంటున్నారు. నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ప్రధాని కామెంట్స్. నేడు రాష్ట్రానికి మోదీ. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఎన్నికల ప్రచారం. ప్రజాసేవ కోసమే ఆ దేవుడు నన్ను పంపించడని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు. ఇక ఇవాళ 10th ఫలితాలు ఉన్నాయి. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఎస్సీఆర్టీ కాంప్లెక్స్లో విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. ఫలితాలను ఇక్కడ రిజల్ట్స్ ఎక్కడుంటాయంట, బిఎస్సి తెలంగాణ.org లేకపోతే రిజల్ట్స్ BSc.telanggana.gov.in లో ఉంటాయంట. వెబ్సైట్ లో చూసుకోవచ్చు అని పరీక్ష చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణావతిరావు తెలిపారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10th పరీక్షలు నిర్వహించగా 5 లక్షల మంది స్టూడెంట్లు అటెండ్ అయ్యారు. జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని, అట్లా అంటే అది రాలేదు ఇది రాలని చెప్పేసి టెన్షన్ పెట్టకండి, ఏం కాదు. ఓ సబ్జెక్ట్ పోయినా కూడా ఇబ్బంది పెట్టకండి పిల్లల్ని. అబ్బాయిలు ఇంజనీరింగ్ వైపు, అమ్మాయిలు అగ్రి ఫార్మా వైపు. అగ్రికల్చర్ కోర్సులకు 73% అమ్మాయిలు, 27% అబ్బాయిలు దరఖాస్తు. ఇంజనీరింగ్ కు 1.50 లక్షల మంది బాయ్స్, 1 లక్ష మంది గర్ల్స్ అప్లై. టీఎస్ఎఫ్సెట్ కి భారీగా పెరిగిన దరఖాస్తులు. ఇంజనీరింగ్ మగ పిల్లలు పోతున్నారంట. అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ తర్వాత ఇక్కడ ఫార్మాకు సంబంధించి ఏమో అమ్మాయిలు వెళ్తున్నారంట. ఇది గమ్మతుంది. మెహందీ టాటూ ఉంటే నో ఎంట్రీ. మే 7 నుంచి 11 వరకు ఎఫ్సెట్ అటెండ్ కానున్న 3.54 లక్షల మంది స్టూడెంట్లు. వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులకు నో పర్మిషన్. ఆన్లైన్ లో అగ్రికల్చర్ హాల్ టికెట్లు. మే 1 నుంచి ఇంజనీరింగ్ హాల్ టికెట్లు. ఇక టాటులు కొట్టించుకుంటారు. టాటులు అప్పటికే ఉంటాయి, మరి పరిచయం ఉంటది కదా లెక్క. మెహందీ పెట్టుకుని ఉంటారు, రాసుకుంటా ఉంటారు. పోకపోతే ఎట్లా మరి పరిస్థితి ఏంది? ఉంది. ఇక తీన్మార్ చూసుకుంటే రిజర్వేషన్లో తేనె తుట్టిని కదిలిస్తే ఎట్లున్నదంటే, ఇక వాళ్ళు వస్తే కోటాలు తగ్గిస్తారని చెప్పేసి బీజేపీ అంటుంటే, వాళ్ళు వస్తే కోటాలు ఎత్తేస్తారని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. మొత్తం మీద రిజర్వేషన్ తేనె తుట్టిని కలిపితే దుమ్మెత్తి పోసుకోవడం. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. తెలంగాణ నుంచి లోక్సభ బరిలో 525 మంది, సికింద్రాబాద్ లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12 మంది. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. 6వ దశ నోటిఫికేషన్ విడుదల. 7 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 57 స్థానాలకు మే 25న ఎన్నికలు. 6 వరకు నామినేషన్ల స్వీకరణ, 9న ఉపసంహరణ ఉంటుంది. కాంగ్రెస్ కు మరో షాక్. నామినేషన్ ఉపసంహరించుకొని బీజేపీలో చేరిన ఇండోర్ అభ్యర్థి అక్షయ్ ఓం తప్పుకున్న ఇండిపెండెంట్లు. ఇక సీటు బీజేపీ. ఇప్పటికే ఏమైంది, ఇప్పుడు లాస్ట్ రోజు నామినేషన్ల ఉపసంహరణ రోజు ఆయన మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థి విడ్రా చేసుకుని మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యాడట. ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే బీజేపీ 6 సీట్లేమో ఆయనకి ఆఫర్ చేసి పడారు అంతే. వాస్తవం. 1న ఢిల్లీకి రండి. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ కి ఢిల్లీ పోలీసుల సమాన్లు. ఉపయోగించిన ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తీసుకురావాలని సూచన. నోటీసులకు భయపడేది లేదు. రేవన్న కేసు నుంచి మళ్లించడానికే టీపీసీసీ 15 రోజులు సమయం కోరాం. లీగల్ సెల్. రేవంత్ ను కోర్టు కీడిస్తామంటూ కిషన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. ఇగో గాంధీ భవన్ లో వచ్చిన ఢిల్లీ పోలీసులు వీళ్ళు. ఏఐతో కాంగ్రెస్ కుట్ర, మా ప్రసంగాలను వక్రీకరిస్తూ వీడియోలు. బీజేపీని నేరుగా ఢీకొనలేక కుతంత్రాలు. ఈసీ వీటిని తీవ్రంగా పరిగణించాలి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ఫిర్యాదు చేయాలి. ఎన్నిక ర్యాలీల్లో ప్రధాని మోడీ వ్యాఖ్యానించిండు. ఇక కాంగ్రెస్ దివాలాకోరు విధానం. తెలంగాణ, కర్ణాటకలోనూ అదే తీరు. సంపద పంపిణీ, అర్బన్ నక్సల్స్ ఆలోచన అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇది నిన్నటిది పేపర్.
ఈ రోజుదే కదా, ఈ రోజే. కర్ణాటకలో డట్టి పిక్చర్. దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న రాసలీల సంచలనం. ఇక పెన్ డ్రైవ్లో 2976 అశ్లీల వీడియోలు ఉన్నాయంట. జేడీఎస్లో కలకలం. ప్రజ్వల్ లీలలపైన గత డిసెంబర్లోనే పార్టీ అధ్యక్షుడి రాష్ట్ర అధ్యక్షుడికి బీజేపీ నేత దేవరాజేగౌడ 2 పేజీల లేఖ రాసిందంట. అయినా కూటమి కేటాయింపుల్లో భాగంగా అతనికి హసన్ సీట్ ఇచ్చిండ్రు. బీజేపీ జేడీఎస్ పైన విరుచుకుపడుతున్న కాంగ్రెస్, మోదీజీ ఇంకా మౌనమేనా అని చెప్పేసి ప్రియాంక గాంధీ అంటా ఉంది. ప్రజల వ్యవహారంపై సొంత పార్టీ నాయకుల ధ్వజం, ఆయనపై సస్పెన్షన్ వేటు వేసేటువంటి అవకాశం వేయాలని చెప్పేసి డిమాండ్ వస్తూ ఉందట. కర్ణాటక రాజకీయాలను మాజీ ప్రధాని దేవేగౌడ మనవడి డట్టి పిక్చర్ కుదిపేస్తోంది. ఇప్పటికే ఒక దశ ఎన్నికలు ముగిసి మే 7న మరో దశ ఎన్నికలు సిద్ధమవుతున్నటువంటి ఆ రాష్ట్రంలో దేవేగౌడ పెద్ద కుమారుడైన రేవన్న కొడుకు హసన్ సిట్టింగ్ ఎంపీ అయిన ప్రజ్వల్ రేవన్నకు సంబంధించి 2976 అశ్లీల వీడియోల వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోల్లో వందలాది మంది సాధారణ మహిళలతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగినులు కూడా ఉన్నట్లు సమాచారం. ఆ వీడియోలన్నీ అతడి ఫోన్లో రికార్డు చేసుకున్నవే. ఎలా బయటపడ్డాయో కానీ ఆ వీడియోలు పెన్ డ్రైవ్లో కర్ణాటకలో మొత్తం సంచలనం రేపుతున్నాయంటే మరి ఇదేందో కథ. 10th ఫలితాలు నేడే ఉదయం 11 గంటలకు వెల్లడి. జర చూసుకోండి. కండోమ్ల వాడకం ముస్లింలోనే అధికం. ఇలా చెప్పేందుకు సిగ్గుపడడం లేదు. మోదీ విమర్శకు అసదుద్దీన్ ఓవైసీ జవాబు. నువ్వు ఓడిపోవాలని లంగ మాటలు మాట్లాడేది మనిషి ఏ మాటలు మాట్లాడాలనో ఏందో కూడా. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ ను గెలిపించండి. మోడీ 400 సీట్లు అడిగేది వాటిని రద్దు చేయడానికి. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరికి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని చెప్పిన మోడీ పైసా వేయలేదు. కర్ణాటక మోడీ ఖాళీ చెంబు తప్ప ఇచ్చిందేం లేదంట. గర్మిట్కల్లో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. హస్తంగుటికి గుత్తా కుమారుడు సోదరుడు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. కరీంనగర్, వరంగల్, చేవెళ్లలో నేడు సీఎం ప్రచారం. 5న ఆదిలాబాద్, భువనగిరిలో రాహుల్ సభలు. ఓయూ సెలవులపై రాజకీయ దుమారం. మే 1 నుంచి 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు. ఏటా ఇలాగే ఇస్తామని, నీటి కరెంటు సమస్య ప్రస్తావిస్తామని వెల్లడి. నిరుటి ఉత్తర్వుల్లోనూ స్పష్టం. ఈ ఏడాది సెలవులపై కేసీఆర్ విమర్శ. రాష్ట్రంలో విద్యుత్, తాగునీటి కొరతకు నిదర్శనం అంటూ ట్వీట్. కొరత అవాస్తవం, మీటర్ రీడింగ్ లోనూ స్పష్టం. తప్పుడు ప్రకటన చేసిన అధికారికి షోకాజ్ నోటీసు. విద్యార్థులు ఖాళీ చేయనక్కర్లేదు, నిశ్చింతంగా చదువుకోండి అంటే చదువుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. అయితే విషయం ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం కూడా ఇస్తారు. నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్, నాది పిహెచ్డి నడుస్తుంది ఇప్పుడు. అయితే ప్రతి సంవత్సరం ఇట్లా ఇస్తారు. ఎందుకని ఇస్తారంటే ఒకవేళ ఇప్పుడు పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విద్యార్థులు వెళ్ళిపోతే కొత్త వాళ్ళకి మళ్ళీ రూమ్ చేస్తారు. తర్వాత కొంచెం రెనోవేషన్ ఉంటుంది కాబట్టి చేస్తారు. అయినా కానీ వెళ్ళిపోరు, ఎప్పుడు కూడా అట్లనే ఉంటారు. అసలు ఏం విషయం ఏంటంటే చదువుకుంటుంటారు కాబట్టి చదువుకుంటారు. కావాలంటే వాళ్ళకు విద్యుత్తు, నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం 100% ఉంటుంది. అయితే ఇస్తున్నారు. అయితే గత సంవత్సరం ఎప్పుడు గుర్తుకొచ్చింది కాకకు కానీ గత సంవత్సరం చూడండి ఒకసారి. గత ఏడాది ఉత్తర్వుల్లోనూ నీరు కరెంటు కొరతను ప్రస్తావించిన చీఫ్ వార్డెన్ అని చెప్పేసి ఒక వార్త ఒకసారి ఇక్కడ లెటర్ కూడా చూసుకోవచ్చు. 2023 12/5/2023 నాడు ఇచ్చిండు. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు ఆల్ ద పీజీ బోర్డర్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ అండ్ మెస్సెస్ that the university has declared summer vacation to the students, and also there is a acute shortage of water and electricity in the university hostels and messes. The message will be closed. అందుకని ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఇట్లా ఉంటుందని చెప్పేసి రెనోవేషన్ ఉంటుందని చెప్పేసి గత సంవత్సరం కూడా ఇట్లా నోటీసులు ఇస్తారు కామన్. అది ఇప్పుడు దాన్ని మొత్తం పెద్ద చేసేసి ఉస్మానియా సిటీ కరెంట్ లేదు, నీళ్లు లేవని చెప్పేసి కథలు పడుతున్నాడు. నీ కథలు నడవై ఎందుకంటే నువ్వు 10 ఏళ్లల్లా ఒక్కనాడన ఉస్మానియా సిటీకి రాలే. ఏది సెంచరీ సెలబ్రేషన్స్కి తప్ప శతాబ్ది ఉత్సవాలకు ఆ రోజు కూడా మొత్తం అట్లా పెట్టుకొని ప్రత్యేకంగా గోడ వలగొట్టుకుని వచ్చిండు. ఇక్కడ ఈ తార్నాక్ కాడ అట్లా వడగొట్టుకుని వచ్చినావు, కథం అయిపోయింది లెక్క. మళ్ళీ ఏంటంటే అది కూడా ఎక్కడ పెట్టిండు, ఏ గ్రౌండ్లో పెట్టినంటే అక్కడ లాస్ట్కు తార్నాక దగ్గర ఉండే గ్రౌండ్లో పక్కకు ఉంటుంది కదా, ఆ గ్రౌండ్లో పెట్టి అది కథ చేసేసినావు. చేసి ఒక్కనాడన వచ్చినావా? ఒక్కనాడన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల గురించి మాట్లాడినావా? ఇప్పుడు పిహెచ్డి స్కాలర్స్ ఎవరైతే ఉంటారో
అంటే ఎవరైతే పరిశోధక విద్యార్థులు ఉంటారో వాళ్ళకు గత ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా కానీ మినిమం నెలకు ఒక 10,000 రూపాయల ఏది స్టైఫండ్ అది ఇచ్చేది, ఏది ఫెలోషిప్ ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళు పరిశోధన చేసుకోవాలంటే, ఏదైనా ఎక్విప్మెంట్స్ కొనుక్కోవాలంటే, లేకపోతే ఎక్కడైనా పర్యటనకు వెళ్ళాలంటే ఇదంతా కూడా ఖర్చు అవసరం ఉంటుందని చెప్పేసి గత ప్రభుత్వాలు ఇచ్చేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఈయనటువంటి దౌర్భాగ్యుడు ఈ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నేను చెప్తా ఉన్నా, ఒక్కరికి 1 రూపాయి ఇచ్చినవా నువ్వు? దీని గురించి ఇవాళ ఉస్మానియా సిటీ గురించి మాట్లాడుతున్నావు అంటే ఏమైనా సిగ్గుండాలని చెప్పేసి అంటా ఉన్నారు విద్యార్థులు. గ్లాస్ పై కుట్ర, ఓట్ల చీలికకు వైసీపీ పన్నాగం. కామన్ సింబల్ గా మారిన గాజు గ్లాసు జనసేన అభ్యర్థులందరికీ అదే గుర్తు. జనసేన లేని చోట్ల స్వతంత్రులకు 16 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాల్లో గ్లాస్ ఎంచుకున్న ఇండిపెండెంట్లు. ఏపీలో జనసేన అభిమానులను గందరగోళపరిచే కుట్ర. పొద్దుపోయేదాకా అవకాశం ఇస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ సహకారం. ఎవరు విద్యార్థులు ఎవరు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కరెంట్ ఉంటుంది, నీళ్లు ఉంటుంది, క్లియర్ గా ఉప ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఉంచాలా కూడా, ఒకవేళ తీసేస్తే కూడా ఉంచాలి, కానీ తీసేయడం అని చెప్పేసి క్లియర్ గా ప్రభుత్వమే చెప్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతారు. కాంపిటేటివ్ ప్రిపేర్ కావడానికి ఉంటారు కాబట్టి 100% అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు కూడా. కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? జైల్లో కూటమి నేతలు హేమంత్ సోరెన్, కేజ్రీవాల్. అలాంటి వారికి అధికారం ఇస్తే పాలన ఎలా? తెలంగాణలో కాంగ్రెస్ అసమర్థ పాలన. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యమేలింది. మానుకోట, కొత్తగూడెం సభల్లో బీజేపీ చీఫ్ నడ్డా మాట్లాడిండు. పక్కాగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచన. కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఏం పొడుస్తున్నాడు? మీ కూతురు చక్రం తిప్పింది చాలదా అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. బీజేపీలో చేరిన వెంకటేష్ నేత పెద్దిరెడ్డి. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ. కాళేశ్వరం కహానీ 2 అంట. బీఆర్ఎస్ సర్కార్ తప్పు మీద తప్పు. కాళేశ్వరం నిర్మాణంలో భౌగోళిక సాంకేతిక పరిశోధనలు సరిగా చేయలేదు. డిపిఆర్ కు అసాధారణ మార్పులు చేశారు. వడదెబ్బకు ఒక్కరోజు 11 మంది మృతి. నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం. చాలా జిల్లాలో 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు. 4 రోజుల పాటు వడగలుపులో ఒక చెట్టు ఉంటే చెట్టు నీరు మొత్తం ఆవులన్నీ చెట్టు కిందకి పోయినాయి. మామిడి చెట్టు కిందకి. భద్రాద్రి జిల్లా జిన్నెలగూడెంలో మామిడి చెట్టు కింద నీడలో పశువులు అని చెప్పేసి ఎండకు అవి కూడా తట్టుకోలేకపోతున్నాయి. ఇది ఆంధ్ర జ్యోతిలో ఉన్న వార్తలైతే ఒకసారి శనార్థి దినపత్రిక చూద్దాం. స్పిరిట్ లో ఇద్దరు ముద్దుగుమ్మలు. ప్రభాస్ కు జోడిగా కియారా నయన్ అంట. ఇద్దరు వస్తున్నారంట. ఏదో 10 ఏళ్ల తర్వాత ఓయూ గుర్తుకొచ్చిందా? చూడు కాకకు. 10 ఏళ్ళైనాక గుర్తుకొచ్చింది కాకకు. బీఆర్ఎస్ హయాంలో ఏనాడు ఓయూను పట్టించుకొని కేసీఆర్ ప్రొఫెసర్లను నియమించాలని, స్కాలర్షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని పలుమార్లు రోడ్డెక్కిన విద్యార్థులు ఒక్కసారి కూడా ఓయూను సందర్శించని కాక అధికారం కోల్పోయాక మొదటిసారి ఓయూ సమస్యలపై పెదవిప్పిన వైనం. వేసవి సెలవులపై రాజకీయం చేస్తూ ట్వీట్ చేసిండు. మండిపడుతున్న ఓయూ విద్యార్థులు, మేధావులు. కాక ఎందుకంటే నువ్వు అప్పుడు ఉన్నప్పుడు అసలు నువ్వు ఓయూ అంటే ఏందో గుర్తుకు రాలే. ఎవరైతే ఉద్యమం చేసిండ్రో, ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధనకు సహకారం చేయడానికి ప్రయత్నం చేసిండ్రో, ఎవరైతే అసూలు బాసిండ్రో వాళ్ళ గురించి ఎక్కడ కూడా మాట్లాడలేడు. ఎక్కడ గురించి వాళ్ళ గురించి పట్టించుకోలేడు. కారణం ఏంటంటే కాకొక్కడే చేసినని చెప్పుకోవాలంట చరిత్రలా. ఓయూ విద్యార్థులు 10వ తరగతిలో ఏది సోషల్ బుక్లో రాసిండ్రు. అది అంటే రబ్బర్ బుల్లెట్ల వర్షానికి తర్వాత దీనికి లాఠీ చార్జ్ చేస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తర్వాత నిజాం కాలేజీ విద్యార్థులు వెళ్ళి ఇళ్లలో పోయి దాక్కున్నారని రాసిండు. రేపు చరిత్ర ఏమనుకుంటుంది? ఇంత లంగా కథలు ఎందుకు? దాన్ని తొలగించాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 100% దాన్ని తొలగించాలి. అసలు చరిత్రను మళ్ళీ దాన్ని రాయాల్సిన అవసరం ఉన్నది. పిల్లలకు అసలు చరిత్రను భవిష్యత్ తరాలకు అసలు చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంటుంది. 17 స్థానాలు 625 మంది అభ్యర్థులు. 100 మంది తీసేసిన ఆల్రెడీ చూసుకోండి. ముగిసిన ఉపసంహరణ గడువు. మొత్తం 893 నామినేషన్లు దాఖలు. గెలిచి తీరాల్సిందే. 54 నియోజకవర్గాల్లో లీడ్కు యత్నిస్తా ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిన నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెడతా ఉంది. గ్రేటర్ పరిధిలో భారీ తేడాతో ఓడిన కాంగ్రెస్ వాటన్నింటిలోనూ పుంజుకోవాలని రేవంత్ టార్గెట్. 14 సీట్లు గెలవాలంటే 54 అసెంబ్లీల్లో మెజార్టీ సాధించాల్సిందే. ఆ తరహాలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తా ఉన్నాడు. ర్యాలీలు, రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లతో బిజీ అయిపోయాడు.
తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ముమ్మరంగా సాగుతుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో పైచేయి సాధించేందుకు కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీగా ఎన్నికల సమరంలో పోరాడుతున్నాయి. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో 14 ఎంపీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 64 ఎమ్మెల్యే సీట్లలో అధికారంలోకి వచ్చింది. అయితే కంప్లీట్ గా ఎన్ని పరిస్థితుల్లో మాత్రం 14 సీట్లు గెలవాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఇక ఫేక్ సర్వేలు తస్మాత్ జాగ్రత్త. మీ అయ్యి ఏం చెప్పిండో చూస్తావు ఒకసారి. మరి ఫేక్ సర్వేలు మీ నాయన సర్వే చూడరు ఒకసారి. ఇక్కడ చూసిందిగా ఫేక్ సర్వేలు తస్మాత్ జాగ్రత్త అని ఇక్కడ కేటీ రామారావు అంటున్నాడు. ఒక్క నిమిషం దీంట్లో ఉందా? వాట్సాప్ ఉంది పేపర్లో చూడరా, ఆయన చూస్తే ఆయనే చెప్తారు కదా. మళ్ళీ బీజేపీకి వచ్చేవి ఇది ఏం సర్వే అంటారు దీన్ని? మీ నాయన సర్వేనా ఇది? చూసుకో ఒకసారి. కల్వకుంట్ల కుటుంబం కల్వకుంట చేస్తుంది అన్నట్టుగా కల్వకుంట చేస్తాడు కాక. ఫేక్ సర్వేలు తస్మాత్ జాగ్రత్త. ఖాతా కూడా తెరవలేని పార్టీకి ఫస్ట్ ప్లేస్ అంటే వీళ్ళ ప్రచారం చేసుకుంటారట. మాకు మస్తు సీట్లు వస్తాయి, మన 12 వస్తాయి, 10 వస్తాయి ఇట్లా అని చెప్పేసి రకరకాలు చెప్పుకుంటారట. ఈ సర్వేలు ఏందో ఈ కథ ఎంతో చూట్లు వస్తాయి. ఖాతా కూడా తెరవలేని పార్టీకి ఫస్ట్ ప్లేస్. అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందని బోగస్ ప్రచారం. పైసల సంచులతో ఫేక్ ప్రచారానికి తెరలేపిన డ్రామారావు ఇట్లా అంటా ఉండంట. ఏకంగా 13 నుంచి 14 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ అట. రెండో ప్లేస్ లో బీజేపీ, మూడో స్థానంలో కాంగ్రెస్. ఓవైపు అసత్య ప్రచారాలు, మరోవైపు కొడుకు ఫేక్ సర్వేలు. మరోసారి తెలంగాణ ప్రజలు మోసం చేసేందుకు కాక అదే పని చేస్తున్నాడు. ఈయన 200 సీట్లు రావు అని బీజేపీ కావని చెప్పేసి ఆయన ఇక తర్వాత ఈయన మాకే మస్తు సీట్లు వస్తాయని ఈయన. ఫిల్ సాఫ్ట్ విధ్వంసం కోల్కతా ఘన విజయం. ఢిల్లీకి షాక్ ఇచ్చిన నైట్ రైడర్స్ సొంతగడ్డపై అద్దరుగొట్టిన కోల్కతా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ. హ్యాట్రిక్ పై కన్నేసిన ఢిల్లీకి షాక్ తగిలింది. సిఎస్ పేరుతో ఫేక్ కాల్స్ చేస్తా ఉన్నారంట. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి శాంతి కుమారి ఫిర్యాదు. తన పేరు, ప్రొఫైల్ ఫోటోతో ఫేక్ కాల్స్, ఫేక్ గాళ్లపై చర్యలు తీసుకోవాలని ఆమె కంప్లైంట్ చేసింది. లాస్ట్గా పెళ్లి కాని ప్రసాదులకు బ్యాడ్ న్యూస్. చూడరిగా 3 నెలల వరకు పెళ్లిళ్ళు లేవట, బ్రేక్ ఉన్నదట. అధిక మూడాల కారణంగా శుభముహూర్తాలు లేవు. ఏప్రిల్ 29 నుంచి తర్వాత ఆగస్టు 4వ తారీఖు వరకు పెళ్లిళ్లకు విరామం ఉందట. ఈ 3 నెలల దాకా పెళ్లిళ్ళు లేవు. ఇక ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే అన్ని రెడీ చేసి పెట్టుకోరి, వచ్చినాక వేసుకోవచ్చు. ప్రశ్నిస్తే నోటీసులే. కర్ణాటకకు కరువు వస్తే మోదీ ఏం చేయలే. ఖర్గేకు కర్ణాటక అండగా ఉండాలి. ఎన్నికలు వస్తే ఈడీ, సిబిఐ, ఐటీలను పంపుతుండ్రు. రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని పిలుపు. కర్ణాటక సేడంలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు. పలువురు కాంగ్రెస్ నేతలకు సైతం సమన్లు. అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ చేయడమే కారణం. మే 1న విచారణకు హాజరు కావాలని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇది ఇట్లా ఉంటే పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. యువత, మేధావులు, ఉద్యోగులు మార్పు కోరుకుంటున్నారు. పట్టభద్రులు స్వచ్ఛందంగా మద్దతు తెలపడం సంతోషం. పార్టీలకు అతీతంగా మల్లన్నను గెలిపించాలని డిసైడ్ అయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఇక రాష్ట్రంలో త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయబోతుందని నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టభద్రులు, ఉద్యోగులు, కళాశాలలు, ఇన్స్టిట్యూట్ కేంద్రాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ స్వరాష్ట్రంలో అక్రమ కేసులు, వేధింపులే మిగిలాయని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రాజ్యంలో ప్రశ్నించే గొంతుకకు, ఉద్యమ నాయకులకు గౌరవం దక్కిందన్నారు. అందుకు తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడమే నిదర్శనమన్నారు. ఈ ఎన్నికలకు సహకరించిన సోనియమ్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మే 27న జరిగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించి చట్టసభలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులు, పట్టభద్రులు, ప్రైవేట్ విద్యా సంస్థల సమస్యలపైన మీ గొంతుకగా, మీలో ఒకటిగా మీ సమస్యల సాధనకై పట్టభద్రుల అభివృద్ధి ధ్యేయంగా పోరాడతారని హామీ ఇచ్చారు. పట్టభద్రులు తప్పకుండా తమ ఎమ్మెల్సీ ఓటును వినియోగించుకోవాలని కోరారు. పల్లా రాజేశ్వరరెడ్డి పారిపోతే ఈ ఉప ఎన్నిక వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో నిలబడాలని ఎవరు కూడా ఆసక్తి చూపించడం లేదు. నువ్వు నిలబడు అంటే నువ్వు నిలబడు అని పక్కకు పోతున్నారు. రండి చూసుకుందాం.
అని తీన్మార్ మల్లన్న సవాల్ విసిరారు. ఈ సమావేశాలకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడ్యాల యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. నిన్న ఉమ్మడి వరంగల్లో పర్యటనలు జరిగింది. కేటీఆర్ నువ్వు డ్రామా ఆర్టిస్ట్వి, ఒకప్పుడు వేసుకునేందుకు బట్టలు లేవు, నీ అయ్యా లేకపోతే నీ బతికేంది, ఎన్నికలు వస్తానే కేంద్ర పాలిత ప్రాంతం గుర్తుకొస్తుందా, మేం రాముడి వారసులం, మీరు బాబర్ వారసులు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి రోజుకోటి పట్టుకొస్తాడు. అయితే అప్పుడు అది చేరిపోతుంది, మళ్ళీ అటాక్ చేయాలంటే బండి సంజయ్తోనే అవుతుంది వాస్తవం. తర్వాత ఇంకోటి ఏంటంటే అది ఇప్పుడు తెలంగాణ విలీన దినం అంటే హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ 7 విలీనమా లేకపోతే విధ్వంసమా ఇది ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. దాని మీద కనీసం మరి అంటే 100% ఇక్కడ మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి ఇట్లా అని చెప్పేసి ఉద్యమ సమయంలో చెప్పిండు కాక. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలో స్కామ్ల విధ్వంసం, అవినీతిలో కూరుకుపోయిన ఇండియా కూటమి, బీఆర్ఎస్ పాలనంతా అవినీతిమయం, గిరిజనుల అభివృద్ధి వికాసం మోడీతోనే సాధ్యం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడాడు. మానుకోట జనసభ నిన్న. ఇది ఇట్లా ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చిందట కాకకు. నేటి మాట, దేశ నిండా నిరుద్యోగులే కనిపిస్తున్నారు, 10 ఏళ్ల మీ ప్రభుత్వం హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో జవాబు చెప్పి ఓట్లు అడగండి. భావి భారత పౌరులు, ఈ దేశ నిర్మాతలు, ఉపాధి అవకాశాలు లేక ప్రధాన కూడలిలో మీ జెండాలను మోస్తూ మీ పార్టీలో కండువాలు కప్పుకున్నారు. గుండెల్లో పుట్టెడు దుఃఖాన్ని పెట్టుకొని కడుపులో ఆకలికి ఆగలేక మీ నాయకులు ఇచ్చే 200లకు ఆశపడి ఎర్రటి ఎండలో మీ పార్టీల కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎటుపోతుంది ఈ దేశం, ఏమైపోతుంది నేటి యువతరం? కుల మతాల పెనుమంటల్లో ఇంకా ఎందరిని బలుపశువులు చేస్తారు? దేవుళ్లను అడ్డం పెట్టుకొని ఎన్నాళ్ళు ఓట్లు అడుగుతారు? మన్ కీ బాత్ మాటలు పొలిమేర దాకా వినబడనే లేదు. నల్లధనం మూటలు పేదోళ్ల గుడిసెలకు చేరనే లేదు. ఎలక్ట్రోల్ బాండ్లతోనే నేటి రాజకీయం రంకలేస్తుంది. కార్పొరేట్ కంపెనీలతోనే నా దేశం ఓ వెలుగుతుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న బీజేపీ గురించి రాసినట్టుండు. ఇది ఇట్లా ఉంటే ఫేక్ సర్వేలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే అంబేద్కర్ అనగారిన వర్గాల అభివృద్ధి బాటసారి, ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి అజ్మీరా శ్యామ్ నాయక్. ఆ రహదారి ప్రయాణం డేంజరే. రాత్రిపూట వెళ్ళాలంటే ఇక గుండెల్లో గుబులే అధ్వానంగా సరండి గ్రామ అనుసంధాన రహదారులు గత్యంతరం కరువై గతికుల రోడ్లపైనే ప్రయాణికులు. ఆసిఫాబాద్ దారుణంగా ఉంది పరిస్థితి. రోడ్డు బిడ్డతో సహా గర్భిణీ స్త్రీ మృతి. ఇక వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి ఎదుట ధర్నా చేస్తా ఉన్నారంటే ఆసిఫాబాద్ జిల్లా. ఎంపీగా సుగ్నను గెలిపించండి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్రావు పిలుపు. సారంగపూర్ లో జోరుగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. నిర్మల్, అనగారిన ప్రజలకు తీరని అన్యాయం, మోడీ బీజేపీ ఓటమి లక్ష్యంగా పనిచేయాలి, సిపిఐ పార్టీ శ్రేణులకు నేతలు పిలుపునిచ్చారు. ఇట్లా ఉంటే అవినీతి పరుల అంతమే తీన్మార్ మల్లన్న టీం పంతం అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఆసిఫాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే గ్రామాల్లో పల్లె నిద్ర చేసి సమస్యలు పరిష్కరిస్తాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రతి గ్రామంలో రేషన్ పింఛన్లు అందే విధంగా చూస్తా. ఎంపీ అరవింద్ గెలుపుతో ఆర్మూర్ మరింత అభివృద్ధి చెందుతుంది. వెల్వల్ గ్రామంలో ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడాడు. బీబీ పాటిల్ అంటే బిజినెస్ బ్రోకర్ పాటిల్. అచ్చా, జైరాబాద్ లో కాంగ్రెస్ ను గెలిపిస్తే సాగునీరు తాగునీరు ప్రాజెక్టులను తీసుకొస్తాము. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ను గెలిపిస్తే కామారెడ్డి నియోజకవర్గంలో సాగునీరు తాగునీరు ప్రాజెక్టును తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్లు హామీ ఇచ్చారు. కామారెడ్డి నియోజకవర్గం దోమకొండ పట్టణ కేంద్రంలోని వనదుర్గ పెద్దమ్మ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. అందులో వాళ్ళు మాట్లాడారు. సురేష్ షెట్కర్ కాంగ్రెస్ అభ్యర్థి. ధర్మరక్షణ దేశ భద్రత మోడీతోనే సాధ్యం, అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తాం. యువ సమ్మేళనంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. నిజామాబాద్ బరిలో 29 మంది అభ్యర్థులు ఉన్నారు.
మరి ఎవరిని గెలిపిస్తారు అనేటువంటి విషయం చూడాలి. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. వైన్ షాపుల్లో నిబంధనలకు పాతర బెల్ట్ షాపులకు తరలుతున్న మద్యం చెరడం లేని ఆబ్కారీ శాఖ అధికారులు లెటర్లు రాస్తున్నాయా కేఎఫ్ లైట్ బీర్లు దొరుకుతలేవని. ఏడ దొరుకుతలేదంటే బ్లాక్ చేస్తున్నారంట, లెటర్లు రాస్తున్నారు అందరూ. బల్దియా అవినీతులు అంటే వీళ్ళు ఉంటారు కదా తాగోతుల సంఘం రాష్ట్ర నేతలు ఉన్నారు. తర్వాత ఇప్పుడు అది మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు అంట ఆయన లేఖ రాస్తుండే మంచిర్యాలేనా. బల్దియా అవినీతిలో కార్మికులే బలి పశువులు. నెలకు లక్షల్లో అవినీతి ఫిర్యాదులపై చర్యలకు మోకాళ్ళడ్డుతున్నది ఎవరు? శానిటరీ సూపర్వైజర్ ని కాపాడుతుంది మేయరా కమిషనరా? అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఫిర్యాదుదారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది కరీంనగర్ బల్దియాకు సంబంధించి. పెద్దపల్లి బరిలో 42 మంది స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, ఎన్నికల నిబంధనలను పాటించాలి, అభ్యర్థులతో రిటర్నింగ్ అధికారి భేటీ. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్. పార్టీని విడిన రామడుగు మండల నాయకులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. రాముడితో రాజకీయం చేస్తే ఓట్లు రాలవు, వారి మీద వారికి నమ్మకం లేకే దేవుళ్లను వాడుకుంటున్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే గజ్వెల్లో గర్జించిన కాంగ్రెస్, నీలం మధు ప్రచారానికి భారీగా తరలి వచ్చిన ప్రజలు. బీజేపీ బీఆర్ఎస్ లకు బుద్ధి చెప్పాలి. కుకునూరుపల్లి సభలో మంత్రి సురేఖ మాట్లాడింది. ఆమె ఇన్ఛార్జ్ తీసుకుంది ఈ నియోజకవర్గానికి సంబంధించి. గజ్వేల్ నియోజకవర్గంలో కుకునూరుపల్లిలో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి పార్లమెంట్ ఇన్ఛార్జి కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు, మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ నర్సిరెడ్డి, దుబ్బాక ఇన్ఛార్జ్ చెరకు శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుకునూరుపల్లి జనంతో కిక్కిరిసిపోయింది. కొండపాక నుంచి బయలుదేరి కుకునూరుపల్లికి చేరుకున్న రాష్ట్ర అటవీ శాఖ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి పార్లమెంట్ మళ్ళీ రాసినట్టున్నారు. మొత్తం మీద అది గజ్వెల్లో గర్జించిన కాంగ్రెస్ అని చెప్పేసి భారీగా తరలి వచ్చిందట. ఇందిరా హయాంలోనే అభివృద్ధి అంటూ నీలం మధు చేస్తున్న ముచ్చట. వాహన తనిఖీల్లో నగదు పట్టివేత, ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అనుచరులదిగా రిపీట్ అవుతున్నాయి. ఒకసారి కొంచెం చూసుకోండి అవి. ఇక జహీరాబాద్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మల్లన్నను దర్శించుకున్న చామల నిన్న భువనగిరి ఆదరిస్తే అభివృద్ధి చేస్తా జహీరాబాద్ స్వతంత్ర అభ్యర్థి జైపాల్ నాయక్. షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం, కాలిపోయిన విలువైన వస్తువులు, 2 లక్షల నగదు. వ్యక్తి దారుణ హత్యనంట సంగారెడ్డి జిల్లాలో. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి, ఎంపీడీఓ నరేందర్ రెడ్డి. పని ప్రదేశాల్లో తాగునీరు తప్పకుండా తీసుకురావాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేవు, తాగునీళ్లు లేవు, టెంట్లు లేవు, మన్ను లేవు, మశానంలో అన్ని జేబులకే కొట్టేస్తున్నారు దరిద్రులు. బీజేపీ పాలనలోనే దేశాభివృద్ధి, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్. వాహనాల పన్నులను నేటిలోగా చెల్లించాలి. నేటితో ఈ రోజుతో లాస్ట్ అంట. మే 1 నుంచి 200% అపరాధ రుసుము జిల్లా రవాణా శాఖ అధికారి. లాస్ట్ డేట్ అంట. వాల్టా చట్టానికి తూట్లు, అక్రమ నేటి వ్యాపారం గతంలో చర్యలు తీసుకున్న వ్యాపారుల బేఖాతరు చేస్తున్నారంట. గండిపేటలో బాగా సంపాదింది. కాంగ్రెస్ లో చేరిన తిరుమల రెడ్డి నిన్న బడంగపేటలో పచ్చని పొలాల్లో రెడీమిక్స్ చిచ్చు, నిబంధనలకు విరుద్ధంగా ప్లాంట్ల ఏర్పాటు, కలుషితమవుతున్న భూగర్భ జలాలు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. శంషాబాద్. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే మల్కాజ్గిరిలో సునీతకు మద్దతు ఇవ్వండి, కోదండరామ్ సార్కు మహేందర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి వినతి. మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు తమ సంపూర్ణ మద్దతు కావాలని కోరుతూ ప్రొఫెసర్ కోదండరామ్ సార్కు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందుమల పరమేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తప్పకుండా డాక్టర్ సునీత మహేందర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ హామీ ఇచ్చారని పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. బీసీ నేత కాసానిని గెలిపించండి, ఇంటింటికి బీఆర్ఎస్ ప్రచారం. నిన్న షేర్లింగంపల్లి కార్పొరేటర్ నిన్న విస్తృతంగా పర్యటించిండు రాగం నాగేందర్ యాదవ్. బీఆర్ఎస్ కు సోషల్ మీడియా ప్రతినిధి రాజీనామా. బండి రమేష్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గోపాల్ చౌదరి. కుకట్పల్లి. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, 6 గ్యారంటీలు అమలులో రాజీ లేదు, రంజిత్ రెడ్డిని పార్లమెంట్ కు పంపుదాం, జిల్లా ప్రధాన కార్యదర్శి కోరణి బాలరాజ్ అంటూ ఒక వార్త. చేవెళ్ల భవిష్యత్తుకు నాది భరోసా, రాజకీయాలకు అతీతంగా గెలిపించండి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా, బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి. జాగిరిలో రంగులు మారుతున్న రాజకీయం, కాంగ్రెస్ లో వర్గపోరుతో సొంత గుటికి చేరిన మాజీ మేయర్, 3 కార్పొరేటర్లు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్. పోయినోళ్ళను మళ్ళా తీసుకునే రానంటివి కదా మొన్న. మా పార్టీ నుంచి ఎవ్వడు పోతే మళ్ళా తీసుకునే అంటే కదా.
ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే ఇండ్లు నివాస స్థలాలకు రైతు బంధు వ్యవసాయ భూమిని సాగుయేతర భూమిగా నమోదు చేయని అధికారులు పాత యజమాని వారసులే యజమానులుగా కొనసాగుతున్న వైనం. చూసినవా, అమ్మినాక కూడా వాళ్ళ పేర్లు వస్తున్నాయట. స్థలాలు ఖాళీ చేయాలంటూ బాధితులపై ఒత్తిళ్లు. కేటిదొడ్డి మండలం సుల్తాన్పురంలో ఘటన జరిగింది. చాలా ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ. పార్లమెంట్ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ కుమార్, నగర్ కర్నూలు. పరీక్షల ఫీజులు సకాలంలో చెల్లించాలి. కళాశాలల్లో ఫీజుల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలి. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్. హస్తం గూటికి గుత్తా తనయుడు అమిత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. పార్లమెంట్ ఎన్నికల వేళ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు. బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన గుత్తా ఫ్యామిలీ. మోరీ వేశారు, ఇండ్లకు దారి మరిచారు. ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు దారి ఏర్పాటు చేయాలని కోరుతున్న స్థానికులు. సమస్యలు పరిష్కరిస్తామన్న మున్సిపల్ చైర్మన్ మహేష్ అంటూ వనపర్తికి సంబంధించి. అరాచకాలను ఎదుర్కొని వెంట నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు. ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన. మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే అధికారుల పేర్లు చెప్పి అడ్డగోలు దందా. ఎస్పీ ఉన్నతాధికారుల పేర్లతో అక్రమ వసూళ్ల వ్యవహారం తమ దృష్టికి వచ్చింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ చందనా దీప్తి హెచ్చరిక. బాగా జరుగుతుంది. సూచిక బోర్డులు లేక పరేషాన్. మర్రిగూడ చండూరు వద్ద ఇదే పరిస్థితి. సూచిక బోర్డు లేక ఇబ్బంది పడుతున్న వాహనదారులు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన చోద్యం చూస్తున్న అధికారులు. మర్రిగూడ సోలార్ పవర్ ప్లాంట్ కు సన్నాహాలు. ప్రతిపాదన నివేదికపై అధికారులకు పంపిస్తాం. అడిషనల్ కలెక్టర్ సిహెచ్ ప్రియాంక వెల్లడి. సూర్యాపేట అనంతగిరి. నేరేడు చెర్ల బుడతడికి మరో గోల్డ్ మెడల్. తైక్వాండో ఛాంపియన్షిప్ 25 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్. బ్లాక్ బెల్ట్ కి ఒక్క అడుగు దూరంలో గమన్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయిలో 6 మెడల్ సాధించిన చిన్నారి. కంగ్రాచులేషన్. ఏటీఎంలో చొరబడ్డ ఘరానా దొంగనట. గ్యాస్ కట్టర్తో డబ్బులు తీసే యత్నం. షార్ట్ సర్క్యూట్ తో కాలిపూడిదని 8.12 లక్షల నగదు. సీసీ కెమెరాలపై గ్యాస్ స్ప్రే చేసిందంట. డేంజర్ సైరన్ సైతం కట్టర్తో కట్ చేసిండట. వీడియో సౌండ్ రాకుండా ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు అది కట్ చేస్తుంటే మొత్తం కాలిపోయినట్టు పైసలు 8,12,000. కొండపై ప్రవేశ ద్వారం వద్ద టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. 300 బ్రేక్, 150 స్పెషల్ దర్శనం కౌంటర్ కొండపై లేకపోవడంతో ఇబ్బందులు. ప్రస్తుత కౌంటర్ కొండకు దూరంగా ఉండడంతో అవస్థలు. ఆలయ ఈవో భాస్కర్ రావు దృష్టి పెట్టాలని కోరుతున్న భక్తులు. యాదగిరిగుట్ట ఇంకోటి ఏర్పాటు చేయమంటారు కొండపైన. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే అగ్ని ప్రమాదంలో అన్నదాతలకు అపార నష్టం. కాలి బూడిదైన 3 ఎకరాల శ్రీగంధం మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైన 2 వ్యవసాయ బోర్లు. పంటను కాపాడలేక కన్నీటి పర్యంతమైన రైతన్న. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి. 100% ఆదుకోవాలి. సాయిరామ్ డిగ్రీ కళాశాల 5వ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేయాలి. సివైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాలోతు సురేష్ బాబు. వరంగల్ బీఎస్పీ అభ్యర్థి పంజ కల్పనకు ముస్లింల మద్దతు. ఉద్యోగాల్లో 12% రిజర్వేషన్ కల్పిస్తామని టీఆర్ఎస్ చెప్పి మోసం చేసింది. ముస్లింలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసింది. ముస్లింల సంక్షేమం కేవలం బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యం. మైనార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్. ఈ పంజ కల్పన ఎవరో కాదు, మొన్నటి వరకు 20 దాకా దగ్గర ఉండే అన్ని ఆమె చూసుకునేది అంట. ఓ రోజు మార్నింగ్ న్యూస్కి వచ్చింది, ఏదో చెప్దామని వచ్చింది కానీ ఏం చెప్పలేకపోయింది. దేవయ్య సేవలు మరవలేనివి. ములుగు ఎస్పీ డాక్టర్ సబరీష్. మైనర్ బారులతో జెండాలు మోపిస్తున్న బీజేపీ. చిన్న చిన్న పోరాగాలతో పైసలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. మన్యంలో పోడు భూముల రగడ. అటవీ అధికారి గిరిజనులకు మధ్య వాగ్వాదం. అంతా బీట్ ఆఫీసర్ సెక్రటరీ కనసాగల్లోనే. ఇక పైసలు ఇస్తే చాలు గుట్టలకు సైతం పట్టా చేసే నేర్పరి ఆమెనట. ప్రశ్నిస్తే పరువు నష్టం దావా వేస్తుందట. ఇక భూమి పట్టా అవ్వాలంటే డబ్బులు, మేకలు, కోళ్ళు మేడంకు చెల్లించుకోవాల్సిందేనట. ఇప్పుడు అమ్మవారనట. కోళ్ళు, మేకలంటే గర్వంతో పెట్టిపోతున్న గన్నారం కాలనీ లేడీ బీట్ ఆఫీసర్ అట. మంచిగా ఉంది కదా. ఈవీఎంలపై అవగాహన ఉండాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా. కలెక్టర్ కొత్తగూడెం. కొత్తగూడెం గడ్డపై పొలిటికల్ వార్. పోటాపోటీగా బీజేపీ బీఆర్ఎస్ సభలు. నేడు జిల్లాలకు రానున్న మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఢీకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట. ఉప ముఖ్యమంత్రిని కలిసిన రఘురాం రెడ్డి. ప్రచార కార్యక్రమాలపై చర్చించిన నేతలు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి
పొంగులేటి సీన్ అన్న వియంకుడు. నేటికి పూర్తికారి పంచాయతీ భవనాలు నత్తనడకలు సాగుతున్న పనులు నిర్మాణాలను పూర్తి చేయాలని చేయని కాంట్రాక్టర్లు పట్టించుకొని సంబంధిత అధికారులు. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే ఫిలిప్ సాల్ట్ విధ్వంసం కోల్కతా ఘన విజయం. సాల్ట్ అంటే ఉప్పే కదా. ఢిల్లీకి షార్ట్ కట్ షాక్ ఇచ్చిన నైట్ రైడర్స్ అంట. సొంతగడ్డపై అదరగొట్టిన కోల్కతా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ. హ్యాట్రిక్ పై కన్నేసిన ఢిల్లీకి షాక్. ఇవాళ మాత్రం లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ 8 గంటలకు మ్యాచ్ ఉంది. వినూత్న ప్రయత్నం చేసిన న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ టీంను ప్రకటించిన చిన్నారులు వీడియో వైరల్. గ్రేట్, వీళ్ళతో టీంను ప్రకటించింది. బేబీ ఈజ్ ఆన్ ది వే. సాక్షి ధోని పోస్ట్ వైరల్ అంట. ఇక మూవీ వార్తలు చూసుకుంటే తండేల్ ఓటీటీలో అది హాట్ డీల్ అంట. 40 కోట్ల రూపాయలు దక్కించుకున్న నెట్ఫ్లిక్స్. గోల్డ్ జాకెట్ తో ఊర్వశి రౌటేలా బాలయ్య బామ పిక్స్ వైరల్ అంట. గోల్డ్ జాకెట్ అంటే బంగారు జాకెట్ వేసుకున్నాడు. ఇదే ఓకే ఓకే, అంటే బంగారమేనా? అట్లా ఇట్లా పూతుంటుంది. ఓకే ఓకే. స్పిరిట్ లో 2 ముద్దుగుమ్మలు. ప్రభాస్ కు జోడీగా కియారా నయర్ అంట. నయన్ క్వశ్చన్ మార్క్ పెట్టిందంటే కన్ఫర్మ్ అన్నట్టుంది. వీళ్ళు కొత్త బట్టలు వేసి పాడవుతారు. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి సంబంధించిన అక్కడ మనం ఒక యశస్విని రెడ్డి, తర్వాత ఇక్కడ కావ్య, అక్కడ ఇందిరా గారు, అందరు నాయకులందరూ కూడా ఉన్నారు. ఇక్కడ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే, అక్కడ కడియం శ్రీహరి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది పర్యటన. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. ఓఈలో వాటర్ కరెంటు ప్రాబ్లం. హాస్టళ్లకు మెస్లకు సెలవులు ఇస్తున్నామని చెప్పేసి వర్సిటీ చీఫ్ వార్డెన్ అంటున్నట. ఓఈలో 4 నెలలుగా విద్యుత్ నీటి కొరత అని చెప్పేసి కేసీఆర్ అంటుండు. కాక ఇవన్నీ సెలవులు ప్రకటిస్తే సరిపోతుంది. నువ్వు అన్ని బంద్ చేయి కాక. ఇవన్నీ వాటర్ మంచిగా ఉండదంట, కరెంట్ కూడా మంచిగా ఉండదంట. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు పోవాల్సిన అవసరం ఏం లేదని చెప్పేసి కూడా క్లియర్. సంవత్సరాలు నడిచింది కదా, ఇప్పుడు నడవాలి అనేది. ఇక కరెంట్ సప్లై సక్రమంగానే ఉన్నది. చీఫ్ వార్డెన్ ప్రకటన అవాస్తవం అని చెప్పేసి దక్షిణ డిస్కమ్ అంటుంది. కరెంట్ వాళ్ళు చెప్తున్నారు చూడు. చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన, షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది ప్రభుత్వం. విద్యార్థులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నాడు. ఏమన్నా చెప్పినా ఒక కిట్లా ఇట్లా వచ్చి దుష్మన్ షిట్లా అన్యా అట్లా పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే మళ్ళీ ఒకసారి ఏమన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా ఆయన పొరపాట్ల. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు. కోర్టు ఎదుట అంగీకరించిన కంపెనీ థ్రోంబోసిస్ సమస్య వస్తుందని స్పష్టం. ఇదే ఫార్ములాతో భారత్ లో కోవిషీల్డ్ టీకాల పంపిణీ. చాలా డేంజర్ ఉందంటే మరి ఇదేం పాడు అది. ఇక కాంగ్రెస్ కు ఓటేస్తే దేశం వెనక్కి. ఆ పార్టీ హయాంలో ప్రతిదీ కుంభకోణమేనంట. వారిలా మేము ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం లేదు. ఇండియా కూటమిలో ఉన్నవన్నీ కుటుంబ అవినీతి పార్టీలే. వారి ప్రధాని అభ్యర్థి ఎవరో వారికే తెలియదు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నది. శక్తివంతమైన ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యం. ఆర్థికంగా 10వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మోడీదే. తెలంగాణలో ఎకనామికల్ కారిడార్లను నిర్మించి అభివృద్ధి చేస్తాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హెలికాప్టర్ కాన్వాయ్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసిండు ఆయన. నేడు తెలంగాణకు మోదీ, షా వీడియో మార్ఫింగ్ తో రేవంత్ కుట్ర. సీఎం స్థాయిని ఆయన దిగజారుస్తున్నారు. క్షుద్ర రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్. కిషన్ రెడ్డి అంటున్నారు. బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ నారాయణ రెడ్డి. చూడు, ఇక ఒకటి ఇంపార్టెంట్ వార్త. ఇది ప్రధానంగా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. కేఫ్ లైట్ బీర్లు దొరకడం లేదు. కేఫ్ లైట్ బీర్లు దొరుకుతలేవంట. మొత్తం అవన్నీ హార్డ్ దొరుకుతాయి. హార్డ్ అంటారు, ఏమంటారు? స్ట్రాంగ్ దొరుకుతున్నాయట. తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఆవేదన. ఈయన ఆవేదనను ఎవరు? తాగుబోతుల సంఘం అధ్యక్షుడు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవాలి. 100% ఆయనకు కేఫ్ లైట్ బీర్లు దొరకడం లేదని తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తరుణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని జిల్లాలోని అన్ని వైన్ షాపుల్లో, తర్వాత బార్లలో అందుబాటులో తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేసిందంట. అది మరి చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా రాష్ట్రాన్ని దాచినారు వాళ్ళు. ఇప్పుడు ఒక రోడ్డు సమస్య ఏమంటే ఆ ఊరి వరకు ఉంటది. ఈయన మొత్తం రాష్ట్రం గురించి ఆలోచించి లేఖ రాసిండు. జిల్లా అధ్యక్షుడైనా కానీ రాష్ట్ర సమస్యను పట్టుకున్నాడు. ఇదైతే వాస్తవం. బీజేపీపై కొట్లాడుతున్నందుకే నాకు నోటీసులు. వాటికి మా పార్టీ భయపడే వారెవరు లేరు. ఇప్పటిదాకా ఐటీ, ఈడీ, సిబిఐలను వాడారు.
ఇప్పుడు ఢిల్లీ పోలీసులను పంపుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర. మోదీకి గుజరాత్ అండగా ఉన్నట్టు ఖర్గేకు కర్ణాటక ఉండాలి. సేడం గుర్మిట్కల్ గో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్. కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి, మదర్ డైరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి ఆల్సో. ఇక కేటీఆర్ లెక్క తెలుస్తా, ఆయన అక్రమాస్తులను బయట పెడతా, బీఆర్ఎస్ పతనానికి చిన్నసారే కారణం, రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా అని చెప్పేసి బండి సంజయ్ సవాల్ విసురుతున్నాడు. రిజర్వేషన్లు తొలగించే ప్రసక్తే లేదు. వచ్చే బీజేపీ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఎక్కువ మంది కేంద్ర మంత్రులు. ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నాశనం చేసింది. రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు ఆ పార్టీకి లేదు అంటూ మాజీ గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ ఉంది. ఇక ఇవాళ 10th రిజల్ట్స్ అంట, 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలవుతున్నాయి ఉదయం 11 గంటలకు. డ్యామ్ తెగి 50 మంది మృతి. కెన్యాలో విషాదం, మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్. అరే బాపురే, ఊర్లే కొట్టుకోపోయినాయి డ్యామ్ తగిలి. కాంగ్రెస్ కు ఇండోర్ అభ్యర్థి జలకిచ్చిండు. నామినేషన్ ఉపసంహరించుకున్న అక్షయ్ బామ్. ఇక అనంతరం బీజేపీలో చేరిక. ఏం బామో జెండు బామ్ పెట్టి ఇలా వచ్చినట్టున్నాడు కథ. సికింద్రాబాద్ టాప్. ఆ సెగ్మెంట్ నుంచి 45 మంది పోటీ. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు. రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది విత్డ్రా. లోక్సభ బరిలో 525 మంది ఉన్నారు ఇప్పటికీ స్టిల్. ఇక కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం. రేవంత్ కు నోటీసులు ఇవ్వడం కాదు, అరెస్ట్ చేయాలి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నాడు. మరి నిన్నేం చేయాలి? కేసీఆర్ కాకేమో నామాన్ని గెలిపిస్తే ఆయనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందట. నామం పెట్టి ఏడున్నవే కాక ఆయన ప్రధానమంత్రి అవుతున్నట్టు, ఇంకా అందరు మంత్రులు అవుతున్నట్టు ఎంత కలగంటుండు మన కాక. మొత్తం పేదలకు అన్నం పెట్టిన చరిత్ర ఎన్టీఆర్ది. ఆయనతోనే సంక్షేమం ప్రారంభమైంది. ఎన్నికలు తెల్లారే బీజేపీలోకి రేవంత్ రెడ్డి. ఆ పార్టీ నేతలే స్టేట్మెంట్ ఇస్తున్నారు, కానీ ఒక్కసారి సైతం దానిని సీఎం ఖండించలేదు. ఖమ్మం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కాక మాట్లాడిండట. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏమో పెట్టుకున్నారు, ఏంది గుడాలన్నీ ఏదో పెట్టుకున్నాడు. బాటిల్ నీళ్ళ బాటిల్ ఉన్నాయి. ఆ బాటిల్ నువ్వు ఆ బాటిల్ నీళ్ళ బాటిల్ అతను బాగుంది. స్టఫ్ ఉన్నంత మాత్రం నీళ్ళ బాటిల్ పెట్టుకుంటున్నారు అట్లా. అది స్టఫ్ అంటే అది పొద్దున పూట అయిపోయింది. అదే పకోడీ, తర్వాత చికెన్, మళ్ళీ ఎర్రబెల్ దాకా ఉండే చికెన్ పకోడీ పకోడీ కూడా పెట్టిండు. అది బాటిల్ అనగానే ఆ బాటిల్. ఉద్యోగులు పెన్షనర్లకు ఒకేసారి పేమెంట్ రేపే జమ చేసేందుకు రెడీ అయింది సర్కార్. మేడే సెలవు కావడంతో ఎల్లుండి అకౌంట్లోకి అన్ని శాఖలు కార్పొరేషన్లకు ఆదేశం. అందరి ఖాతాలోకి డిపాజిట్ చేసే ప్లాన్. లోక్సభ ఎన్నికల టైంలో నిర్ణయం. డిప్యూటీ సీఎం బచ్చి ప్రత్యక్ష పర్యవేక్షణ. పైసలు ఇచ్చేస్తారట, పింఛన్లు అన్ని మొత్తం. ఇది దిశలో ఉన్న వార్తలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ కు చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ లో ఇక ఆజ్కి బాత్ చూస్తే దింపుడుగల్లె మాసలో ఉన్న కారు పార్టీ గొంతమ్మ కోరికలు కోరుకుంటుంది. పార్టీ పాడే మోసేవారు కరువైతుంటే 12 సీట్లు గెలుస్తామని పగటి కలలుగా. ఇన్ని రోజులు కారు పార్టీలో పదవులు అనుభవించిన నాయకులు ఎప్పుడు ఏ పార్టీకి వెళ్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అందుకేనేమో మేకపోతు గాంభీర్యంతో నేను టచ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కారు పార్టీలోకి వస్తారని గులాబీ పార్టీలో ఉన్న లీడర్లు గుబులు పోగొట్టడానికి మాయమాటలు చెప్తుండ్రు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి పొలం బాట, బస్సు యాత్ర అని బయలుదేరినాడు. ఇక కూతుర్ని చక్కదిద్దలేని తండ్రి ప్రజల్ని ఉద్ధరిస్తాడా? సారు చెప్పే ముచ్చటకు ఎలా నవ్వాలో అర్థం అయితలేదు. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేపిస్తారట అని చెప్పేసి రమేష్ గాండ్లా అంటున్నాడు. ఇండియా కూటమి అవినీతి పరుల అవినీతి పరుల మయం అయిపోయిందంట. సొంత లాభం కోసమే వారి పాకులాట. కూటమిలో ఉన్న వారందరూ జైలు బెయిల్ పక్షులే. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబం నాశనం చేసింది. బీజేపీకి దేశం ప్రజల భవిష్యత్తే ముఖ్యం. మోదీ పాలనలో బలమైన ఆర్థిక శక్తిగా భారత్. పేలుళ్ళు, అల్లర్లు, రాళ్ల దాడులు కాంగ్రెస్ ను కోరుకోవడం లేదు. రాజ్యాంగాన్ని మారుస్తామని తప్పుడు ప్రచారం. అన్ని వర్గాల అభ్యున్నతి మా లక్ష్యం. వినోద్ రావు, సీతారాం నాయకులను పార్లమెంట్ కు పంపించండి. కొత్తగూడెం జన సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆయన కూడా గట్టిగానే మాట్లాడిండు. నన్ను అరెస్ట్ చేస్తారట, కేసులు దాడుల పేర్లతో భయపెడుతున్నారు. సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి మోడీ కాంగ్రెస్ పై కుట్రలు చేస్తుండు. బీజేపీ అన్ని వ్యవస్థలను వాడుకుంటోంది. కర్ణాటక ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రిజర్వేషన్ల రద్దుపై సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేసినందుకు ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ అంటూ ఒక వార్త. ఇది ఇట్లా ఉంటే పోటీలో 525 మంది. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. 17
స్థానాలకు దరఖాస్తు చేసుకున్న 625 మంది, పోటీ నుంచి వైదొలిగిన 100 మంది. సికింద్రాబాద్ లో 45, ఆదిలాబాద్ లో 12 మంది పోటీ. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2705 మంది, 25 లోక్సభ స్థానాలకు 503 మంది పోటీ చేస్తున్నారంట. 11న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వస్తాయి. ఇక కార్యకర్తలు కంకణబద్దులై పనిచేయండి. అబద్ధాల కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెబుదాం. చేవల్ల గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. షేర్లింగపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అడ్డా అని చెప్పేసి కారు గుర్తుకే ఓటేద్దాం, బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం, చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వరిని గెలిపించుకొని తీరుతామని చెప్పి షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఎమ్మెల్యే దాంట్లో ఉంటాడా అనేది డౌట్. ఇక పోతాడా అని చర్చలు నడుస్తున్నాయి. ఇక ఇవాళనే 10th రిజల్ట్స్ వస్తున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలు. పరీక్షలకు హాజరైన 5,08,385 మంది విద్యార్థులు అయినంటే జర అటు ఇటు అయినా ఏం చేయకండి, పిల్లల్ని ఇబ్బందులు పెట్టకండి. డిఫాల్ట్ మిల్లర్ల మాయాజాలం. ఇక డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లైస్ నిర్ణయం. 2021-22 రబీ ఖరీఫ్ సీజన్లు సీఎంఆర్ బియ్యం నేటికి అప్పగించిన మిల్లర్లపై ప్రభుత్వం గరంగరం అవుతా ఉంది. 2 సంవత్సరాలుగా ఇవ్వని సీఎంఆర్ రాత్రికి రాత్రే డంప్ చేస్తున్న మిల్లర్లు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని ఏఎస్ఆర్ రైస్ ఇండస్ట్రీ జిమ్మిక్కులు 2021-22 సీజన్కు చెందిన 2 కోట్ల రూపాయల విలువైన 583 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 24 గంటల్లో అప్పగించిన వైనం. ఇన్నేళ్లు ప్రభుత్వాన్ని సతాయించిన మిల్లర్ ఒక్క రోజులోనే సీఎంఆర్ను ఎలా డంప్ చేశారు? సీఎంఆర్ ధాన్యం దందాలో అంతా మజా ఉన్నదా అని చెప్పేసి ఒక కథనం వేసింది. దగాపడ్డ జాతి కోసం ఏకమవుతున్న నేతలు. ఒకే వేదికపై మీడియా సమావేశంలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ, మోత్కుపల్లి మాదిగలకు రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేసిన మొదటి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ద్రోహంపై 4వ దీక్ష చేపడుతున్న మందకృష్ణ మాదిగ, ప్రజాపాలన పోయి రియల్ ఎస్టేట్ దందా షురు అయిందంటూ మోత్కుపల్లి నరసింహులు ఫైర్ అవుతా ఉన్నారు. 10 ఏళ్లలో బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టించింది. దేశ ప్రజల ఆస్తులను కాపాడుతాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే రాహుల్ గాంధీ ప్రయత్నం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఇది ఆదాబ్లో ఉన్న వార్తలైతే ఒకసారి ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడులో ఇక లోక్సభ పరిలో 525 మంది, అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్లో 12 మంది పోటీ చేస్తున్నారు. 100 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సికింద్రాబాద్లో 45, మెదక్లో 44. బాగానే ఉంది మెదక్ కూడా. ఇక చేవెళ్లలో 43 మంది, పెద్దపల్లిలో 42 మంది, వరంగల్లో 42 మంది, భువనగిరిలో 39 మంది, ఖమ్మంలో 35 మంది, మహబూబ్ నగర్లో 31 మంది, హైదరాబాద్లో 30, నిజామాబాద్లో 29 మంది, ఇక కరీంనగర్లో 28 మంది, మహబూబాబాద్లో 23 మంది, నల్గొండలో 22 మంది, మల్కాజ్గిరిలో 22 మంది, జహీరాబాద్లో 19 మంది, నాగర్ కర్నూలులో 19 మంది, ఆదిలాబాద్లో 12 మంది పోటీ. ఆదిలాబాద్ 12 మంది లీస్ట్ అయితే సికింద్రాబాద్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సీఎం రేవంత్ కు నోటీసులు. రేపు విచారణకు హాజరు కావాలన్న ఢిల్లీ పోలీసులు. మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు కూడా రిజర్వేషన్లపై అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భాజపా ఫిర్యాదు. కేసు నమోదు. కొంచెం సీరియస్ గా తీసుకుంది ఈ ఇష్యూను భారతీయ జనతా పార్టీ. భాజపాపై పోరాటం చేస్తున్నందుకే భయపడేది లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన మోదీ. కర్ణాటక ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి. ఖమ్మంలో కాంగ్రెస్ విజయానికి సమష్టి కృషి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సరఫరాపై మాజీ మంత్రులవి దిగజారుడు విమర్శలని చెప్పేసి ధ్వజమెత్తిండు. కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి, కమలం గుట్టికి వెంకటేష్ నేత పెద్దిరెడ్డి. 40 రోజుల కాల్పుల విరమణ. హమాస్ ముందుకు ఇజ్రాయెల్ ప్రతిపాదన. కీలక దశలో గాజా చర్చలు. మరోవైపు రఫాపై బాంబులు. 22 మంది మృతి. ఇక 955 టీఎంసీలు అవసరం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు తెలంగాణ నివేదిక. 1144 టీఎంసీలు కావాలన్న ఏపీ. కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాల అవసరాలు 2099 టీఎంసీలంట. జైలు లేదంటే బెయిలు. ఇండియా కూటమి నేతల పరిస్థితి ఇదే. అవినీతిలో నాడు బారాస, నేడు కాంగ్రెస్. అభివృద్ధి సంకల్పం కమలం సొంతం. కొత్తగూడెం, మహబూబాబాద్, నిజాంపేట సభల్లో జేపీ నడ్డా వ్యాఖ్యలు చేసిండు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితంట. గోదావరి నీళ్లు తరలిస్తామంటున్న మోదీ. సీఎం భాజపా ఎంపీలు ఎందుకు స్పందించట్లేదు? కేంద్రంలో సంకీర్ణమే మా నామ మంత్రి అవుతున్నట. ఖమ్మంలో భరాస. ఎవరెవరు కలిసి సంకీర్ణం చేస్తారు కాక?
వీళ్ళే అంటే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీళ్ళే ఒకటి స్క్రిప్ట్ రాసుకొని నువ్వు కేంద్ర మంత్రివి నేను ప్రధానమంత్రి అని రాసుకుంటారేమో వీళ్ళకి. ఏదో రాసుకొని పాడైతురు అట్లా. సిగ్గు ఇక ఇవాళ పదవ తరగతి పరీక్ష ఫలితాలు ఉన్నాయి. గడువిస్తే అధికారులు నిద్రపోతారా? ఇసుక అక్రమ తవ్వకాలు ఏపీ అది కొనసాగుతూ పోతాయి. ఢిల్లీకి సంబంధించింది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆమె చూద్దాం. ఈమెమంటున్నదో జనజాతర మొత్తం మంచిగా గ్రాఫిక్స్ మంచిగా డిజైన్ చేస్తాం. అవేమో ఇస్తాడు అందరికి. ప్రజల వెతలు విన్న గులాబీ అధినేత చూసుకో ఎట్లుంటది. ఇక మిరపకాయ బజ్జీలు ఇస్తాడు. అది పకోడీ మిర్చి ఉన్నదా అన్ని మంచిగా నడుస్తున్నాయి. బాటిల్ ఇప్పుడు ప్రజలు వాటర్ బాటిల్. ఈ మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవా? తాగులేదు. మన ఓట్లు మన సీట్లు కావాలంట. మన ఇక్కట్లు పట్టవా ఈ దద్దమ్మలు మనకెందుకు అని ఇంటికి పంపించేసారు గతంలో. కేంద్రంలో సంకీర్ణం. బీజేపీకి 200 సీట్లు దాటవు. రాష్ట్రంలో 12 సీట్లలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం. తులం బంగారం తుస్సు, అడిగితే కాంగ్రెస్ కస్సు. ఇక దళిత జాతికి వెనకట్టి రోజుకో దుర్మార్గం అంట. దళితులను కించపరిచిన కాంగ్రెస్ నేత ఓట్లు అమ్ముకోవద్దని చెప్పేందుకు సొంత సామాజిక వర్గం పైన అభ్యంతరకర వ్యాఖ్యలు అని చెప్పేసి ఇగో ఇట్లా మళ్ళా సోదరుడు నివాసం హామీలపై నిలదీత. నీళ్లు కరెంటు కోతలకు సాక్ష్యం ఓయు. యూనివర్సిటీ హాస్టళ్లు ఖాళీ చేసేయండి. నీళ్లు కరెంటు లేవు. నెల రోజుల సెలవు. విద్యార్థులకు చీఫ్ వార్డెన్ నోటీసులు. కేసీఆర్ ట్వీట్ చేసిందంట. యంత్రాంగం ఉరుకురు. చీఫ్ వార్డెన్కు రిజిస్టర్ షోకాజ్ నోటీసులు. నీటి కొరత అవాస్తవం అన్న డిప్యూటీ సీఎం 2 రోజుల క్రితమే నీటి కోసం ఆందోళన అని చెప్పేసి ఇగో ఈ కేసీఆర్ ట్వీట్ చేసిందంటే చీఫ్ వార్డెన్ మరి ఏమైనా గులాబీ రంగు వేసుకున్నాడో చూడాలి కథ. ఆయన హామీలపై నిందిత. అన్నపూర్ణ తెలంగాణ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వృద్ధి రేట్లు టాప్. 10వ తరగతి ఫలితాలు నేడే ఉదయం 11 గంటలకు రిలీజ్ అవుతున్నాయంట. ఇక వెదిరే రాత చెదిరే. వరదాయిని కాళేశ్వరం మాట మర్చిపోయి. వరదాయిని అంట కాళేశ్వరం. వరదాయిని పూజ చేసుకో నువ్వు మంచిగా. ఎందుకంటే పైసలు వచ్చినాయి కాబట్టి వరదాయిని. కాంగ్రెస్ బీజేపీ రిమోట్ బాబు చేతిలో. షర్మిలను నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి. ఆయన వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడే. అచ్చా టీవీ ఛానల్లో వైఎస్ జగన్. ఆయన నేను ఓడుకుంటారు బాగా. సీఎం రేవంత్ కు ఢిల్లీ సమన్లు. అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేసినందుకు ఢిల్లీ పోలీసుల నోటీసులు. ఇక మనం ప్రధాన వార్త చూసుకుంటే మనము దీన్ని వదిలిపెట్టేసి మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం తిది షష్ఠి ఉదయం 7:05 తదుపరి సప్తమి తెల్లవారుజామున 5:46 వరకు. ఇక నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 4:10 వరకు. వర్షం పగలు 12:32 నుంచి పగలు 2:06 వరకు. రాహుకాలం పగలు 3:23 నుంచి సాయంత్రం 4:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి ఉదయం 9:14 వరకు. ఇక పునర్దుర్ముహూర్తం కూడా ఉందంటే రాత్రి 11:04 నుంచి రాత్రి 11:49 వరకు. అమృతకాలం రాత్రి 9:53 నుంచి రాత్రి 11:26 వరకు ఆ అమృత కాలం ఉందంట. అమృత కాలంలో ఓటర్లకు ఏమైనా చేయండి.